ఈ లింక్ అంతా కూడా కాంప్రహెన్సివ్గా ఇది ఏ ఒక్కడికి సంబంధించింది కాదు. అటు బెజవాడ వాళ్ళకి సంబంధించింది, ఇటు ఏలూరు వాళ్ళకి సంబంధించింది, అలాగే మనకు సంబంధించింది. దీని మీద సమగ్రంగా విల్ హ్యావ్ ఎ రివ్యూ. ముఖ్యమంత్రి గారిని నేను రిక్వెస్ట్ చేసి శాశ్వతంగా ఈ ముంపు సమస్యకి ఒక సొల్యూషన్ని చూడటం జరుగుతుంది. ఇది అట్ ఏ మ్యాక్రో లెవెల్లో. మైక్రో లెవెల్లో కూడా మీరంతా చూస్తున్నారు. మన ఊళ్ళో ఆల్మోస్ట్ 3 months బ్యాకే మనం కాలువల ప్రక్షాళన అన్నీ మొదలుపెట్టాం. అందులో భాగంగా ఆ కాలువల పక్కన ఉన్న ఎంక్రోచ్మెంట్స్ ఉండి వరకు, ఉండి పరిసర ప్రాంతాలు, ఉండి టు పావులపర్రు, ఉండి టు చెరుకువాడ, అక్కడ ఉన్న ఆక్రమణలన్నీ మనం తొలగించుకోవడం జరిగింది. అలాగే ఆకివీడి దగ్గర కూడా, ఆకివీడు ఐవీవరం రోడ్లో అసలు కాలువ ఆల్మోస్ట్ 80% పూర్తి చేశారు. సో అవన్నీ కూడా తొలగించుకుంటూ వస్తున్నాం. సో నిన్న నారాయణ గారు ఏదైతే చెప్పారో అలాగ కాలువ ఆక్రమణలు తొలగించాలని చట్టాల్లో ఉన్నప్పటికీ కూడా నిన్న మళ్ళీ స్పెసిఫిక్గా మరి సీనియర్ మంత్రి నారాయణ గారు చెప్పిన మాట నిజంగా చాలా, అంటే అదే పనిలో మనం ఉన్నాం కాబట్టి చాలా సంతోషాన్ని ఇచ్చింది. ప్రభుత్వ సహకారం ఆల్రెడీ ఉంది. ఎవరిని డిస్ప్లేస్ చేసినా అందులో అర్హత ఉన్న వాళ్ళందరికీ ఆల్టర్నేట్ ప్లాట్స్ ఇచ్చారు. చాలామందికి ఒక 20% లేకపోయినా వాళ్ళందరికీ కంపల్సరీగా ఆల్టర్నేట్ ప్లాట్లు ఇచ్చి, రీహాబిలిటేషన్ ప్లాట్స్ ఇచ్చి సమగ్రంగా ఒక్క బుడమేరే కాదు, ఊళ్ళల్లో డ్రైనేజ్ సిస్టమ్ ఉన్న చోట ఎక్కడ ఎటువంటి డ్రైన్లు ఉన్నా, పంట కాలువలు ఉన్నా, మురుగు కాలువలు ఉన్నా, ఒక మురుగు కాలువ ఎవడో పూర్తి చేసి సగం ఆక్రమించాడు. పొద్దున్న ఊళ్ళో చూసా. కాంపౌండ్ వాళ్ళు ఏంటది కెనాల్లో చిన్నపులేరు కాదు, ఇది వేరు. చిన్నపులేరు వాళ్ళ సమస్య చెప్పాక వచ్చింది. ఊళ్ళోనే కాంక్రీట్ వాళ్ళు వేసేసాడు కాళ్ళలోంచి 3 అడుగులు ఆక్రమించేసి. అది కింద 500 ఎకరాలకి నీళ్ళే ఉన్నట్లు. ఇది ఎప్పటి నుంచి అంటేనంటే 10 ఏళ్ళ నుంచి అంట. అన్యాయం. ఇలాగా కాలువలు అన్నీ ఆక్రమించి ఇప్పుడు ఫుల్ ఫ్లో ఎప్పుడైనా వచ్చేసింది అనుకోండి, పక్కన నీళ్ళు మునిగిపోతాయి. సో ఒక పెద్ద డ్రైన్కే కాదు, ఏ డ్రైను కూడా ఆ బ్రిటిష్ డిజైన్ చేసింది భవిష్యత్ తరాల అవసరాన్ని గుర్తించి ఎక్స్ట్రాడినరీగా డిజైన్ చేశారు 150 సంవత్సరాల క్రితం ఎంతెంత స్థలం వదలాలని. మరి దాన్ని ఆక్రమించి మరి చాలా చోట్ల చిన్న చిన్న ముంపులకి, ఎక్కడికక్కడ చిన్న చిన్న స్పాట్లలో ముంపుకి గురవుతూ ఉంటే అవన్నీ కూడా మనం మన సొంత ఖర్చుతో తీసుకుంటూ వస్తున్నాం. కాలువల్లో పూడికి తీస్తున్నాం, డ్రైనుల్లో పూడికి కొన్ని చోట్ల చేస్తున్నాం. కొన్ని చోట్ల నేను ఎందుకన్నానంటే ప్రభుత్వం కొన్ని చోట్ల చేస్తానన్నారు, ఇప్పటికొచ్చి పని మొదలు పెట్టాల. సో అవి కూడా మరి ఇంకా ఈ అలసత్వం అలాగే ఉంటే మరి అవి కూడా మరి తప్పనిసరి పరిస్థితులు మొదలు పెట్టాల్సి వస్తుందేమో. ఈ విషయం కూడా నేను ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు మాట్లాడతాను డెఫినెట్గా. ఎందుకంటే ఇంత పని చేసి కాలువలు బాగు చేసి, కొన్ని డ్రైన్స్ బాగు చేసి, ఈ ఇళ్ళు కలిసే మెయిన్ డ్రైన్లలో మళ్ళీ ఇరుక్కుపోతే ఒక మాదిరి వర్షాలకు మనం క్లియర్ చేసిన తర్వాత మళ్ళీ అక్కడ కురిసిన 30 సెంటీమీటర్లు లాంటిది 10 సెంటీమీటర్లు ఎక్కడ కురిసినా కూడా చాలా ఇబ్బంది అవుతుంది. సో అంచేత అన్న గడువు ప్రకారం డిసెంబర్ నాటికి, నేను చెప్పాను డిసెంబర్ నాటికి కాలువలు, డ్రైన్లు, ఆక్రమణలు అన్నీ కూడా క్లియర్ చేస్తాం. సో అందుకని ఈ ఎంక్రోచ్మెంట్స్ మీద ఫర్మ్ డెసిషన్ తీసుకున్నందుకు మరొకసారి నారాయణ గారికి, గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి మరొక్కసారి నా హృదయపూర్వక ధన్యవాదాలని తెలియజేస్తున్నా మీడియా ద్వారా. ఉండి ఏముంది అదే